అవును. రేపటి రోజున బాగా ఉండాలంటే ఏం చేయాలి? ఎవరైనా చెప్పగలరా? ఏం చేయాలి సార్ అంటే ఏవో చెప్తాం కదా! ఏమి అక్కర్లేదు, చాలా సింపుల్. రేపటి రోజున బాగుండాలంటే ఇవాళ బాగా పనిచేయాలి. ఇంతే. నువ్వు ఇవాళ ఎలా ఉన్నావో చెప్పు, నిన్న ఏం చేసావో చెప్తాను నేను. నిన్న అంటే లిటరల్లీ నిన్నని కాదు. గత కాలంలో నువ్వు చేసిన పనులన్నింటినీ తీసుకుంటే వాటి రిజల్టే ఇప్పుడు. 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ ముందు బాగా చదివిన పిల్లవాడికి ఏమొస్తాయి? రిజల్ట్స్ బాగా వస్తాయి. 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ ముందు బాగా పనిచేయని వాడు, చదవని వాడు ఏమవుతాడు? రిజల్ట్లో ఫెయిల్ అవుతాడు. ఈ కోణంలో చూసినప్పుడు రేపటి రోజున నీ యొక్క జీవితంలో సక్సెస్ అనే విత్డ్రా చేయాలి అంటే ఇవాళ పరిశ్రమ, కష్టము, హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్, డిసిప్లైను, ఇంటెన్సిటీ ఆఫ్ ద వర్క్, వీటన్నిటిని నువ్వు డిపాజిట్ చేయాలి. అందుకని రేపటి భవిష్యత్తు నాకు బాగుండాలి అనే కలలు మానే. నేను ఎలాగైనా అయిపోవాలండి, నేను ఎలాగైనా సరే బ్యాంకులో జాబ్ కొట్టేయాలండి, నాకు అస్సలు మీరు నమ్మరు, అసలుగా నేను మిలియనీర్ అయిపోతాను తెలిసిన. బీటెక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అప్పుడు మేము కాలేజీకి వెళ్తుంటే అడుగుతాం ఏమవ్వాలనుకుంటున్నాం అంటున్నాడు. ఇలా కాల్ ఎగరేసి 2 crore శాలరీ ఏది పెర్ యానం. అబ్బచా ఏంటి సంవత్సరానికి 2 కోట్లు రావాలి అంటే నాకు తెలిసి నెలకి 15 లక్షలు 16 లక్షల శాలరీ కావాలి. ఏంటి ఇచ్చేస్తారా? ఆన్ ది స్పాట్ రెడీగా దామ్మా అని ఎవరిస్తారు? ఎందుకు ఇస్తారు? మీ నాన్న మిలియనైర్ అయినా కూడా ఎవరు తెలిసినా నీకు? మీ నాన్న మిలియనైర్ అయినా కన్న పాపానికి సరే అని పక్కన కూర్చోబెట్టి శాలరీ ఇస్తాడని చెప్ప నువ్వు పని చేయకపోతే సిగ్గుమాలినోడా అంటాడేమో తప్ప. అందుకని రేపటి రోజున బాగుండాలనే కోరిక కన్నా ఇవాళ ఎంత బాగా పనిచేయాలి అనే ఆలోచన గొప్పది. రేపటి రోజు నేను బాగా ఉండాలి అంటే ఇవాళ నేను ఖచ్చితంగా ప్లానింగ్ ఉండాలి. మామూలుగా దీన్ని పోస్ట్ కార్పొరేటర్ యాక్చువల్గా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ప్లానింగు, ఆర్గనైజింగు, స్టాఫింగు, రిపోర్టింగు, డిసిప్లైను, ఇలా మనం టైం టేబుల్ వేసుకోవడము, అబద్ధాలు తక్కువ ఆడడము, బాగా చదవడము, బాగా పనిచేయడము, నువ్వు ఏ రంగంలో అయితే ఎదగాలనుకుంటున్నావో ఆ రంగానికి సంబంధించిన ఇన్ఫర్మేషను, నాలెడ్జ్ని సంపాదించుకోవడము, లేటెస్ట్ టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ని అర్థం చేసుకోగలగడము, సమాజం ఎలా మారుతుందో తెలుసుకోగలగడము, పెద్దల పట్ల కాస్తో కూస్తో గౌరవం ఉండడము, సహాయం చేసిన వాళ్ళకి కాస్తో కూస్తో థ్యాంక్స్ చెప్పడము, ఇలాంటి పనులన్నీ చేస్తే నీ క్యారెక్టర్ బిల్డ్ అయ్యి, నీ పర్సనాలిటీ బిల్డ్ అయ్యి, అందులోంచి ఏదో తెలియని ఒక అందం బయటకు వచ్చి దాని నుంచి నీకు రిజల్ట్స్ వస్తాయని అర్థం చేసుకుంటే రేపటి వృక్షానికి ఇవాళ వేసే విత్తనమే కారణమని అర్థమవుతుంది.